ఏడు 10వ అధ్యాయం ఇంట్రొడక్షన్ చూస్తా ఉన్నాడు. ఏడు కంటిన్యూటీ దానిயுடைய ஆனாடு 10வது அத்தியாயம் ஆரம்பிச்சிட்டாரு. அதாவது முதட்ட ஈஸ்வர ஸ்வரூபம் விபூதி, ஈஸ்வருடைய ஞாనం, ఈశ్వర మహిమ విభూతిలాని పற்றி ఈ అధ్యాయం చెప్తుంది చూసాము. దేనికోసం ఈ విభూతిని మనం తెలుసుకోలే, ఏం పర్పస్ అటని చూసేప్పటికి దాని ప్రయోజనంగా ఒక 7 విషయాలు చూసాము. దాని ఒక మాట చెప్పి అనగా அடுத்த శ్లోకానికి పోతా. ఫస్ట్ వచ్చి ఉపాసనార్థం, ధ్యానத்திற்காக విరాట్ స్వరూపంగా దాన్ని ధ్యానం చేసే దానికోసం. దేనికోసం ధ్యానం చెయ్యాలి అంటే ఇప్పుడు వచ్చి దానికి స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మన அறிவுக்கு బాగా క్లియర్ గా పురించని దాని, అదాదు బుద్ధికి క్లారిటీ తెలివి లేకపోతే మనసులో దాన్ని అభ్యాసం చెయ్యాలి. దానికి ఏం ఉదాహరణ చెప్పినారంటే, ఇప్పుడు స్కూల్లో బిడ్డలకు కణకు చెప్పించారు. ఇప్పుడు రెండుని 5 தடவை கூட்டுతే 5 மடங்கு, 2னுடைய 5 மடங்கு వచ్చి 10. 2 + 2 + 5 మాట చేసేప్పుడు అది 10 అవుతుంది అటని చెప్పారు. అటని దాని మన పెరుకల్ అనేవు 2 × 5, 2 × 5 = 10 అటని చెప్పేము అటని చెప్పించారు. అట చెప్పేప్పుడు దాన్ని పురించుకునే శక్తి మనకు లేకపోతే ఏం చెప్పారు, దాన్ని మనపాఠం చేయమనితున్నారు. ఆ రిసైటేషన్ తిరిగి దాన్ని మనపాఠం చేసేము. ఆ మనస్సుకు దానిలో అభ్యాసం ఇయ్యంగా అది మనసులో పోయి పదించుకుంటుంది. ఆనగా ఒక స్టేజ్ లో మొదట చెప్పించేప్పటికి అది ఏమిందే పురింజంటుంది. ఆనగా దినాలు అవంగా దీనిచ్చి ఇక చెప్పినారు అనేది మనకు విడంగిది ఆరంభిస్తుంది. అడిషన్ 2னுடைய 5 மடங்கே ఇది, దానే ఇత పెరుకల్ని చెప్పారు అనేది తాని ఒక స్టేజ్ లో మొదట పురించబోతున్నాం. அடுத்த స్టేజ్ లో మన పడం చేసి అన్ని పెట్టుకున్నప్పుడుగా அடுத்த స్టేజ్ లో అది పురించింది ఆరంభిస్తుంది. అదే మారియే ఇక్కడని మనకు ఈ దేవుని ఈశ్వర దృష్టి అనేది పురించబోతున్నాం. అన్ని ఈశ్వరన్గానే ఉండారు, అన్ని నీకమర నిరంజి ఉండేది అదే. ఈ జగత్ కారణనే ఆ ఈశ్వరనే అనేదాన్ని మన పురించుకుందు వెళ్ళవోతే దాని అభ్యాసం చేసేదానికి, దాని ఆ దృష్టిని ఎత్తుకొచ్చేదానికి ఈ ఉపాసన అనేది వద్దే ముఖ్యం. సగుణ ఉపాసనం, నిర్గుణ ఉపాసనం 2 ఉంది. దీనిలో వచ్చి సగుణంగా ఎట్టా ఉపాసన చేసేది, విభూతిలా అని చెప్పేది వచ్చి సగుణ ఉపాసననే. ఈ మొదటి మన ఈ 2వ అధ్యాయం 2వ షట్కం చెప్పేవి 2வது 6 అధ్యాయాలు, ఈ 7లోండి 12 దాకా ఉండే అధ్యాయాలు పూరానేని ఈ ఉపాసనని దేవుడుடைய సగుణాన్ని ముఖ్యత్వం ఇచ్చి చెప్పేది. అది మనకు బాగా ఎంబడి మనస్సులో వచ్చి అది పదింజంగా దానియుடைய బ్యూటీ, దానియుடைய ఆ అందం, దానియుடைய మహిమైలు మనకు కొంచెంగా రోగా స్ఫురించింది ఆరంభించును. మొదట అది తెలివ పురించబోతాయి కూడా, ఆన కొంచెంగా దాన్ని చూసేయంగా దాని రోగమన తిరిగి ఎట్టా వచ్చి ఆవు మూట తినిసి ఆనగా అసవేతుందో అదే మరి మన దీని వినిసి దాన్ని తిరిగి అసవేయాల. ఊరి ఒక మాట వినిసి అట్నే ఉడిసేదానికి లేదు. ఇది తిరిగి దాన్ని ఎంచి చూడంగా ఆటోమేటిక్ గా మనకు అది స్ఫురించిందిగా ఆరంభించింది. కొంచెం దినాలు పట్టాచం అది మనోடைய మనసు పక్వాన్ని పొరుతు అది మనకు విడంగిదిగా ఆరంభించును. ఆ ధ్యానం అనేది అదే పర్పస్, ఆ ఉపాసనార్థం అనేది అక్కడ ముఖ్యం. దానికే లేకపోతే టీచర్లంతా ఇంపోజిషన్ ఇచ్చేదిక 10 మాట రాయి, 10 మాట రిపీట్ చేయదాన్ని అట అడిసి ఆ ఇంపోజిషన్ తిరిగి రాయంగా అది గమనించి రాతే అది ఆ ఇంపోజిషన్ యూస్ ఉపయోగం. గమనించే ఉంటే ఊరి మెకానికల్ అయ్యో ఇచ్చారే వేற దోవలేదు రాసినారంటే అది ప్రయోజనపడదు. ఇంపోజిషన్ మెయిన్ పర్పస్ వచ్చి దాన్ని చూస్ చేసేదానికి, తిరిగి రిపీట్ చేసేప్పుడు దాని ఇట్టనే అటనిసి దేనికి ఏమి అటనిసి ఒక్కొక్కటిని యోసించి దాన్ని చేసినా ఉంటే
దానియుடைய ప్రయోజనాన్ని మన పురించుకోవచ్చు. అదే ఇక్కడ పర్పస్. సరే, ఇప్పుడు ఇది వచ్చి మొదటి ప్రయోజనం. அடுத்து వచ్చి ద్వేష నివారణార్థం. ద్వేష నివారణార్థం అంటే ఏమిది చెప్పినాము, అద ఈ ఉలగనే మోహ సాధనం, మదిమయకానికి మన అన్ని మయకాన్ని ఇచ్చేది ఉలగనే. ఈ జగత్ కారణ వచ్చి జగత్ ఈ ఉలగనేని మనకు మోహాన్ని ఇచ్చేది అనేది అటయించేము. అది మోహం మనవుடைய థింకింగ్ ఎన్నమే దానికి ఇదే తవిర అది మోహానికి కారణం లేదు అనేదాన్ని మన పురించుకోలే. దుఃఖానికి కారణం ఉలగ లేదు. ఉలగాని మన ఎట్టా పురించుకుంటున్నామో, దాని ఎట్టా మన మీన్స్ చేసేమో, పొరుట్పడితేమో, ఎట్టా దాని అర్థాన్ని మన ఏ కన్నోటాల దాన్ని చూసేమో అనేదే అక్కడ ఉద్దే ముఖ్యం. అదే ప్రచనే అవుతుందే తవర మన దాన్ని వచ్చి చూసి విధాలో మారి చూసితున్నాము, దానిచే ప్రచనే. అట్ట చూసేప్పుడు అది మన మొదట ఈ మోహాన్ని విளக்கி ఉలగాలో ఉండే మోహాన్ని విளக்கிందుకోసం ఏం చేసేమో ఆత్మ అనాత్మ అని పిలిచి అనాత్మని విளக்காల అది వద్దే మలం நிறைந்தது ఈ ఒళ్ళు అట అనిసితా చెప్పేము. దాని వెనక ఏం చెప్పేము, దేవాలయం, ఇదే దేవాలయం, ఉల్లం పెరుంగోయిల్ ఉన్నుడంబు ఆలయం అట అనిసితా అని ఇది దీని వద్ద ప్రైజ్ చేసి చెప్పారు. అడితే ఆ ఓ నెగటివ్ గా ఆ ద్వేషంగా ఉండే ఆ ఎన్నాళ్ళు మొదట ద్వేషంగా చెప్పినది పూరానేని ఆ మోహం విళకిన వెనక ఇంకా మన ఆ వెరుపుని రోగ పెట్టుకునే ఉండకూడదు. ఆ వెరుపుని విளக்கிంది అన్ని దేవుండే అనే ఆ ఎన్నం మనకు ఫ్రీ చేసి. அடுத்து மூணாவது అభిమాన నాశార్థం. అభిమానం అనేది గర్వమును చూసాము, విద్యా గర్వం. విద్యా గర్వం మన సెల్వాలో నాకు సెల్వం ఉంది అనే గర్వం, అన్ని పుగల్లో గర్వం, నా ఒక పదవిలో ఉండంటే దాని ఉండే గర్వం, ఇదే నుంచి కూడా గర్వం రావచ్చు. ఒకరిని సార్ந்து కూడా గర్వం రావచ్చు అని సాధిస్తున్నారు. అదే దూరం ఒకరు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గానో ప్రెసిడెంట్ గానో ఏదో ఉంటారంటే వాళ్ళకి గర్వం లేకపోతున్నారు, వాళ్ళని సార్ந்துడానికి వాళ్ళ పెళ్ళలోనో బిడలో నా మూడు ప్రెసిడెంట్ అట అనేసి దానిలో గర్వపడడం, అట సార్ந்து కూడా ఒక గర్వం అనేది రావచ్చు. దానికి ఆ అభిమానం అన్నిని విளக்கிందుకోసం ఇది అన్నినేమి దేవుడుடைய మహిమై నుంచి మనకు అవుతుంది, దేవుడుடைய విభూతి నుంచే అన్ని అనేదాన్ని మన పురింజంగాని ఈ అభిమాన అహంకారం మమకారం అన్నినేని நீங்கிட்டு ஆரம்பிச்சுன்னு. அடுத்த நாலாவது அசூயா நாசார்த்தம். అసూయ అంట పొరామే. మనకు ఇంకొకరితో ఉండే ఆ మంచి క్వాలిటీస్ దాని వచ్చి అభిమాన నాశార్థం అనేది మనతో ఉండే క్వాలిటీస్ పెద్దగా ఉన్నది దాన్ని పెద్ద చేసేది, అది ఉండకూడదు. ఇంకొకరితో మంచి గుణం ఉంటే దాన్ని చూసి పొరామె పడను కూడదు, అది విளக்கிంది. అది ఈశ్వర ప్రసాదనే, ఈశ్వర విభూతియే అనే దాన్ని పురించుకునేప్పుడు ఇది అన్ని నేని సకాపను. அடுத்து మనో విశాలార్థం. మనసు వచ్చి విశాలపడింది, అది ఈ ఉపాసన వచ్చి బాగా హెల్ప్ చేస్తుంది. அடுத்து ద్వంద్వ నివారణార్థం. ద్వంద్వ నివారణార్థం అంటే ரெட்டைகள், లాభం నష్టం ఇన్బం తున్బం అన్ని ఉందిగా, ఇది అన్నినేని విడహిందుకోసం ఆ ద్వంద్వాలు అన్నినే లేకుండా ఉండేదానికి ఇది బాగా ద్వంద్వ నివారణార్థం. అంటే అద్వైత సిద్ధి అర్థం. కడేసి పాయింట్ వచ్చి ఈ అద్వైత వచ్చి మనకు సిద్ధి అవేదానికి ఇది ఈ విభూతి అనేది వద్దే హెల్ప్ చేస్తుంది అనేదాన్ని చూసాము. ఇప్పుడు శ్లోకాన్ని సుత ఆరంభిస్తాడు. శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా.
శ్రీ భగవాన్ ఉవాచ దేవుడు భగవాన్ చెప్పింది ఆరంభించారు. భూయః ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్ తే అహం ప్రియమానాయ వక్ష్యామి హిత కామ్యయ. హే మహాబాహో, ఏ అర్జుననే. మహాబాహో అంటే తెలుసును మనకు, ఏற்கனவே వచ్చిన వార్తనే. బాగా తిరణైన తోల్ ఉండేవాండే, బాగా ஜோடவேசி బాగా ஸ்ட்ரென்த் గా வலிமையான தோள்களை படைத்தவனே అనేది ఈ మహాబాహో. మహాబాహో, హే మహాబాహో అని చెప్పారు. భూయః ఏవ, భూయః అంటే மீண்டும் అర్థం. తిరివిని, அதாவது ఈ శ్లోకాలో ఇక్కడ వచ్చి అర్జునను ఒకటి కేள்வி అడుగలా. ఇక్కడ వచ్చి దేవుడేని తననేని ஈஸ்வர தன்னுடைய சொரூபாணி பற்றி செப்பிந்துக்கு ஆரம்பிச்சு, திருவினி செப்பிந்துக்கு ஆரம்பிச்சாரு. ఇంట్రొడక్షన్, ఆ టాపిక్ ఏం పట్టి చెప్పింది ఆరంభించాను అనేదాన్ని ఇదిలో చెప్పారు. ఈ ఆవిడయ స్వరూపాన్ని పట్టి తిరిగి నీకు చెప్పాను, దేనికోసం చెప్పాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దేనికోసం నీకు చెప్పాను అనేది ఏంటంటే అని రెండవది లైన్ లో చెప్పారు. భూయః ఏవ మహాభావో, హే మహాభావో, హే అర్జున, భూయః ఏవ மீண்டும் తిరివిని నేను నీకు చెప్పాను, దాన్ని నువ్వు శృణు. శృణు అంటే విను, கேட்பாய் அட்டான்னு அர்த்தம். அதாவது ఈ மே பரமம் வச்சக, மேட்ட என்னுடைய, நான் பரமம் மேலான வச்சக. வச்சக అంటే వార్తలు, నా మేలాన వార్తలని నేను చెప్పబోయేను, ఉయర్ந்த మொழிని అన్ని నేను మాట్లాడబోయేను, దాని నువ్వు విను అటానిసి చెప్పారు. இதுல வச்சு దేనికోసం ఇది వచ్చి பரமம் வச்சக అని చూసేப்படுது. ఇది వచ్చి புலன்களுக்கு அப்பாற்பட்ட விஷயாన్ని చెప్పే. ఇది ఆ உண்மைని తిరిగి, ఆ ఈశ్వర స్వరూపాన్ని పట్టియ ఉண்மைని తిరిగి దీని చెప్పబోయేను, దాని నువ్వు విను. అది వచ్చి నీకు అమృతం మారి దేనికింట ఈ మాట నుంచి నీకు బాగా హితం తవులను, మంచి నన్మైని తవులను. నువ్వు అడిగినావిగా నాకు ఎది హితం అటానిసి చెప్పు, నేను నిన్ను శరణడను అటానిసి రెండవది అధ్యాయంలో మొదట అడిగినాడు. కార్పణ్య దోషో ఉపహద స్వభావ అనిసి ఆ శ్లోకాలో నువ్వు వచ్చి ఈ నీకు నాకు హితవేణి దీని ఇయ్యండా అటానిసి, నాకు చెప్పండా అటానిసి భగవాన్తో అర్జునని అడిగినాడు. దాని ఇక్కడ చెప్పినారు, అట్లా విరుంబి నువ్వే అడిగినావు, దాని నా మాట నుంచి నువ్వు వచ్చి అమృతాన్ని నువ్వు తాగినట్టుగా అంత ఒక ఇన్బాన్ని నువ్వు అనుభవించుతువు. అంత అటువంటి మేలాన ఆ சொற்கள்ని నేను ఇవాళ చెప్పబోయాను. అటువంటి దేని మేలాన சொற்கள்ని చెప్పేముంది, ఇది వచ్చి புலன்களுக்கு అప్పార్పట్ట ఆ దేవుణ్ణి పற்றி, ఆ ఈశ్వరుని పற்றி, ఆ ఉண்மைని పற்றி చెప్పేదానిచి ఇది మేలాన சொற்கள். దాని ఎత్ అది ఎదియో, తే దాని అహం నేను, వక్ష్యామి சொல்கிறேன் నేను చెప్పేను. ప్రియమానాయ, ప్రియమానాయ అంటే ఏమర్థం అంటే నువ్వు అదావదు నీ మనస్సు బాగా సంతోషించేది, నీ మనస్సుకు బాగా సంతోషించే ఆ వార్తని. అది ఎట్టా తెలుతుంది భగవానికి అంటే అర్జునన్ ముఖం అలర్ந்து దాని వినేండు, ఇంకా ఏం సందేహం ఉందో దానితో అడిగేండు. అట్టా ఇదంతా చూసేపడుకు ఇదేది మూతిని తిప్పుకు, లేకపోతే టయాన్ని చూసుకుని అట్ట మారి ఉండేరంటే కంటిపా ఇట్ట మారి చెప్పింటారే, వేంగ ఎప్పుడురా ముడిచితురు లెక్చర్ని అటానిసి అట్ట ఉండేట్టుగా ఉంటే అక్కడ ఈ ప్రియమానాయ అనే వార్తే వచ్చింటది. అర్జునన్ వచ్చి దాని బాగా మనసు మహిళ దాని వినేదానించి
ఇది ఈ వార్తని చెప్పారు. ప్రియమానాయ, ప్రియమానాయ అంటే ఈ மனம் மகிழ்ந்தே నీకు బాగా మనసు ఈ వినేదానించి మనసు వచ్చి బాగా ఎచ్చోస ఈ నావుடைய ఈ పులన్ల అన్నినేని దహించుతుంది. ఆ సోహాలో నాకు దిల్లోండి విడుబడుతున్నా అనేదే సందేహంగా ఉంది అని సింత మొదట చెప్పినాడు. ఈ సోహం ఈ ఎరిచల్లోండి మనసుకు ఆ మన కొదిపులోండి నేను ఎట్టా విడుబడుతున్నా, ఇది ఎట్టా సరియవునునే నాకు తెలాలా అటని సింత చెప్పండు. ఇప్పుడు దానించే దీని ఏం చెప్పారు అంటే ప్రియమాన ఇని మనసు మహిళందేక ఉండే వార్తల్ని నేనే చెప్పిన అట్ట ఉండే నీకు ఇది విని విని నీ మనస్సు ఎట్టా అవుతుంది బాగా మగిழ்ச்சிని అడంచుకుంటా ఉంది. అట్ట ఉండే నీకు నేను దీని తిరివిని చెప్పాను. ఆ ఉయర్ந்த மொழிని నేను నీకు చెప్పాను. దేనికోసం హిత కామ్యయ నువ్వు వచ్చి ఆ నన్மைని విరుంబిందానిచ్చి నీకు నేను ఈ మేలాన తత్వాన్ని చెప్పాను అటనిసి చెప్పారు. తిరిగి చెప్పాను. మహాబాహో హే అర్జున ప్రియమానాయ ఆ వినేదిలో వద్దే సంతోష మనసు సంతోషపడిన నీకు నేను అహం నేను తే అంటే ఉనకు రెండవది లైన్ లో ఎత్తు తేనుండేగా ఆ తే ఉనకు అహం నేను దోరుగు ప్రియమానాయ వాడిని ఎట్టి విండి మనసు పెట్టుకున్నాడు బాగా మనం మగిழ்ச்சி వినేదిలో బాగా సంతోషపడి తిరిగి కేள்விలు అడిగి సందేహాన్ని నివృత్తి చెయ్యాలి అనేసి సంతోషంగా వినుకుంటా ఉండే ఆ అర్జునునికి వక్ష్యామి చెప్పబోయేను. దేని చెప్పబోయేనో దాని మే ఎన్నుడయ నా பரமம் வச்சக அட்டுவீண்டி நாவுடைய மேலான வார்த்தைனி இப்புலன்களுக்கு அப்பாற்பட்ட ஆ மேலான உண்மை நீ பூயக ஏவ மகாபாகு பூயகமே ஏவ சுணு తిరివిని నువ్వు విను. నా మాట నుంచి నీకు వచ్చి ఆ అమృతాన్ని తాగిన మారి ఒక ఇన్బం వచ్చును. అట్ట నువ్వు సంతోషాన్ని అనుభవించుతురు. కండిపా ఈ మనసు కొదిచిపోయి ఉంది అన్నావిగా అది లేకుండా సకాపోను అన్నినే దేవుడుడే ఆ ఈశ్వర స్వరూపం అనేదాన్ని నేను చెప్పంగా నువ్వు పురుంజుకునేప్పుడు అది వచ్చి నీకు అమృతాన్ని తాగిన ఆ ఇన్బాన్ని నువ్వు అడంజుతువు. అది నీకు నువ్వు వచ్చి నన్బని హితాన్ని విరుంబినావేగా నన్మైని విరుంబిదానిచ్చి నే దాని పట్టి ఇంకా మాట్లాడబోయేను దాన్ని నువ్వు గమనంగా విను అటాసి ఇంట్రొడక్షన్ గా ఇచ్చారు. దీనిలో దేనికోసం అర్జునునికి దీన్ని చెప్పాలా ఆట అనేప్పటికి అర్జునుని వచ్చి ప్రియమానాయ వాడే ఈ కేள்விని అడిగినాడు. వాడు వచ్చి మనసు మహిళంది ఉన్నాడు. ఇప్పుడు అదే మరి హిత కామ్యాయ అనేప్పుడు నా నన్మైని నాకు నన్మై ఏమి అనేదాన్ని చెప్పు అటనిసి వాడే అడిగినాడు. దానించే వాడితో చెప్పారు. అనగా ఇంకొకటి ఏమి అంటే పరమం వచః అనేదానికి మన 9వ అధ్యాయం 33వ శ్లోకంలో కిం పునర్ బ్రాహ్మణ పుణ్య భక్తా రాజర్షయస్తత అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అటాడిసి చూసాము. దానిలో అనిత్యం అసుఖం లోకం ఈ ఉలహం వచ్చి అనిత్యం అనేమి అసుఖం సుఖం అనేది ఇదిలో లేదు అనేదాని అది వచ్చి నిత్యమేనిది లేదు సుఖమేనిది లేదు అనేదాన్ని ఏற்கனவே చూసినాము. అది ఇంత ఎప్పుడు తెలుసును అది అనిత్యం అసుఖం అనేది ఎప్పుడు తెలుసును దానికి అర్థ శ్లోకాలు దాన్ని చెప్పినారు. నాలోనే మనసుని పెట్టి నా భక్తంగా ఉండుకుని నాకోసం త్యాగం చేసి అటాంటి మన్మణ భవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు అటాంటి సింతాని చెప్పినారు. ఆ ఈశ్వర ఆ తన్మైని ఆ దాని ఉపాసన చెయ్యంగా అదిగానే మన మనసులో ఒరుముగపట్టు అవంగా
దీన్ని మన పురించుకోవచ్చు అనేది అక్కడ చెప్పినారు. దానే ఇక్కడ మన ఎత్తుకోలే. అదావదు ఈ పరమం వచ్చక అనేప్పటికి ఈ అనిత్యం అసుఖంగా ఉండేదాన్ని ఉడిసి ఈ మేలాన దీని పురించుకుందు కోసం తిరిగి చెప్పింది ఆరంభించాను. ఆ పోన అధ్యాయాల్లో చెప్పిందాని అనిత్యంగాని అసుఖంగా ఉండేదాన్ని ఉడిసి ఈ మేలాన దీని ఈ ఈశ్వర స్వరూపాన్ని అదే నీకు వచ్చి ఆ నన్బెని ఇచ్చును అనేదానిచ్చి దాన్ని తిరివిని చెప్పిందిగా ఆరంభించాను అట. సరే, அடுத்த 2வது శ్లోకం. నమే విదుసుర సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. నమే విదుసురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిః హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఇల్లో దేనికోసం ఈ పెరుమణింత మాట్లాడాలా, నేనే మాట్లాడాలా, వేరే దొరికిన అర్జునుడు వచ్చి ఇది దేవుడితోనే ఈ టీచింగ్ ని అడగాలనే ఉంది, వేరే దేవర్లతో వీళ్ళతో అడిగి తెలుసుకోవచ్చుమేక, దేనికి దేవుడే దీన్ని మాట్లాడాలా అంటే దానికి విளக்கంగా ఈ శ్లోకం అమంజింది. అదావదు దేవుడు ఏసు పేరు అంటే దీనిలో ఒక లైట్ ఒక ఇంట్రొడక్షన్ చెప్పి ஆனா ஸ்லோகருக்கு போத்தா. அதாவது தேவர்லு ரிஷிலு అందరు క్రియేటివ్ ఉరువావేదానికి అన్నిటిని మూల కారణంగా ఉండేది నేనే. ఆ పరంపొరుளுடைய సత్ స్థిత్ లో ఉండే ఆ ఇరుపు ఉణర్వుని అడిపడిగా పెట్టుకుని అన్నిని తోట్రమాత్రంగా విళంగుతుంది అనేప్పటికీ అన్ని మూల కారణంగా ఉండేది ఆ పరంపొరులే అనేప్పటికీ ఈ దేవర్లు రిషిలు అన్ని నేని దానిలోండి తోండ్రిన వాళ్ళే తవిర అట్ట తోండ్రిన వాళ్ళుగా ఉండేవాళ్ళు ఆ కారణాన్ని మూల కారణాన్ని பற்றி கிளியரா அறிஞ்சுக்கு வெல்லவது. அதாவது எது சார்ந்து ఉందో ఎది కారణంగా ఉందో ఆ కారణాన్ని కార్యాన్ని బట్టి మన ఓరளவுకే తెలుసుకుందుకు వెళ్ళవునే తవిర ముழுமைగా తెలుసుకుందుకు వెళ్ళవదు. దేని అంటే ఇది వచ్చి ఎల్லைக்கு ఉட்பட்டது. ఈ మహర్షులు ఇది దేవర్లు ఇది ఇంతని ఒక ఎల్லைకి ఉட்பட்டு ఉండారు. అటానే ఇప్పుడు ఫైనైట్ అంటే ఎల్லைக்கு ఉட்பட்டு ఉండారు. వాళ్ళు వచ్చి ఈ దేవుడు అనేది ఆ పరందు విరిందు నీకమ్మ నిరంజి ఉండే తత్వం. ఆ తత్వాన్ని ఈ ఎల్லைக்கு ఉட்பட்ட దేవర్లని మహర్షులని ఎటా పురించుకుందు వెళ్ళవును. దానికోసమే ఆ దేవుండే దీని చెప్పారు. తన పెరుమణి తననే చెప్పారు. అంటే అతడికే తనుடைய పెరుమణి ముழுసుగా తెలుసును. కొదవ గురుకు దాన్ని తెలుసుకుందుకు వాய்ப்பு లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ప్రభావం ఇక్కడ వార్తే ప్రభావం ఒకటి ఉందేగా. ఆ ప్రభావం అంటే పెరుమైన్ సుఖార్థం. ఇంకోటి వచ్చి తొడకం. அதாவது దేవుడుடைய తొడకం ఆది వాడి ఎప్పుడు పుట్టినాడు అట అనేదాన్ని మన కరెక్ట్ గా చెప్పిందుకు వెళ్ళదు. ఆ దేవుడికి అనాది వాడి వచ్చి ఆది అనేది వాడికి దొరకదు. ప్రభావం అంటే తొడకం. ఆ తొడకం అనేది వాడికి దొరకదు. దాని వేరొకరు అన్నికి తొడకంగా వాండే ఉన్నాడే తవిర వాండుకు తొడకం అనేది దొరకదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ ప్రభావం దానించి ఈ రిషి గణాలు వీళ్ళుடைய వాళ్ళంతాని దేవుడుடைய ప్రభావాన్ని చెప్పిందుకు వాళ్ళ నుంచి ముడించదు. దేని అంటే వాళ్ళకుని మూల కారణంగా
నేనే ఉండాను. దేవర్లు మహర్షులనేని మూల కారణంగా నే ఉండాను, వాళ్ళంతా ఒకటి లేదు అట అని చెప్పుతే మనంతా ఎమ్మాత్రం చూసుకోలే అట అనేసి சாமி చెప్పారు. அதாவது అన్ని సర్వసహ, ఈ కడేసి వర్డ్ సర్వసహ ఉందిగా, ఆ సర్వసహ అంటే అన్ని వగైలోని అన్ని వగైలోని నేనే అన్నికి మూల కారణంగా ఉండేదానిచి ఇట్టనేసిలా దీనికే దానికే అట్టనిసింత లేదు, అన్నికి మూల కారణంగా ఉండేది నేమట్టునే అట్టనే. ఇప్పుడు అన్ని వగైలోని మూల కారణంగా నే ఉండేదానిచి నేను వచ్చి నన్ను వచ్చి కొదవగూరు அறிஞ்சுதுக்கு வாய்ப்பே లేదు. నేనే నన్ను పట్టి చెప్పే అవ్వాల దానిచే నే మాట్లాడాను. కొదవగూరుతో అర్జునుని అడుగని దానికి కారణం ఇదే. దానే ఇక్కడ చెప్పారు ఈ శ్లోకం మూలంగా సూతాడి. మే ఫస్ట్ లైన్ లో మేన్స్ ఉందిగా, మే అంటే ఎన్నుడయ్య பிரபவம். மே என்னுடைய பிரபவம் అంటే రెండు అర్థం చూసాము. పెరుమై అనగా తొడకం, తోట్రం అట అనిస్తా చెప్పేమిగా. ఆ విభూది ఆ పెరుమణిని ప్రభవాణిని అనగా తొడకం తోట్రాణిని ప్రభవం. మహర్షయ సుర గణాహ, మహర్షయ అంటే మహర్షులు, సురగణాహ అంటే దేవర్లు బ్రహ్మ మొదలియ అన్ని దేవర్లు ఉంటారుగా వాళ్ళు రెండుగురు నేని నా విదుహు, విదుహు అంటే అరిహిరాர்கள் అర్థం. నా విదుహు అంటే అరించలేదు. மே என்னுடைய பிரபவம் பெருமையை சுரகணாக தேவர்கள் ந விதுகு அறியவில்லை. அதே மாதிரி మహర్షులు కూడా నా విదుహు అట అనిసి ఎత్తుకోలే, ఆ వాళ్ళు కూడా అరించలేదు. వీళ్ళు అరించుకోలా, దేవర్లని అరించలా, మహర్షులని అరించలా. దేనికోసం వీళ్ళొక్కరిని అరించలా, వాళ్ళే రిషీలు అంటనేని కండవర్கள் అన్నిని చూసిన వాళ్ళు అట అనిసేక అర్థం. అటనేప్పుడు వాళ్ళ నుంచి దేనించి అరించుకు వెళ్ళవలా అటనేప్పుడు అదిని ఒక లిమిటెడ్ మైండ్ మనసు అనేసి వచ్చింది. వాళ్ళని ఒక ఒళ్ళులోనే పుట్టింటారు. మహర్షులు కూడా ఒక ప్రారంధవశాల ఒక ఒంటోనే పుట్టింటారు. అటనేప్పుడు ఆ లిమిట్నెస్, ఆ ఎల్లై అనేది వాళ్ళకుని ఉన్ను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. వాళ్ళని ఆ లిమిటెడ్నెస్ లోనే వాళ్ళని ఆ ప్రారంధ వశాలో ఆ లిమిట్ లోనే వాళ్ళని ఉంటురు. వాళ్ళ నుంచి క్లియర్ గా దాన్ని పురించు